వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ టీడీపీ నాయకులు వీరవల్లి మురళి అన్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎవరూ మోసపోకుండా చూడాలని అధికారులను కోరారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయన్నారు. కోట్ల రూపాయల మేర ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల దగ్గర నుండి వసూలు చేశారన్నారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. సమావేశంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, సత్యనారాయణ, శరణుగిరి, ముప్పవరపు సాంబశివరావు, గొల్లముడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, ఎల్ఐసి శ్రీను, చెరుకూరు శ్రీను, పాలాడుగు నాగయ్య, పేర నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కేటుగాళ్ళు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉద్యోగాల వేటలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి ఒక వెర వేసి వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షల దగ్గర నుంచి 10 లక్షల దాకా వసూలు చేసి దొంగ ఐడి కార్డులు, దొంగ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళ చేతికి ఇచ్చి ఎంతోమందిని ఈ ప్రాంతంలో మోసాన్ని బారిన పడేస్తున్నారు. ఎందుకంటే అప్పో చొప్పో చేసి ఒక 10 లక్షలు కడితే మా అబ్బాయికి గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం వస్తుంది, వాడు హాయిగా బతుకుతాడు అనే దాంట్లో తల్లిదండ్రులు అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ టయానికి కట్టకపోతే ఆ ఉద్యోగం చేయి జారిపోతుందన్న భయంతో కొద్దేళ్ళు కూడా 10 లక్షల రూపాయల దాకా కట్టి ఇవాళ ఆ కేటుగాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఫేకు, మనం మోసపోయాం అని తెలిసి ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ సమాజంలో ఎవరైతే ఈ విధంగా మోసపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ఆ శాఖ నుంచి ఒక నోటిఫికేషను, జాబుల యొక్క ఖాళీల వివరాలు అవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. లేదు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ బేస్లోనో అవుట్సోర్సింగ్ బేస్లోనో తీసుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆ శాఖలో సంబంధించిన అధికారులు ఆ ఉన్న ఖాళీలను బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయబలికి మొన్నే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1.5 ఇలానే పోకరా పెట్టి జైలు పాలైంది మనం చూసాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మా అంగలకూతురులో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఇలా కట్టి మోసపోయి పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాడు ఇవ్వడేమో అన్న భయంతో అటు డిపార్ట్మెంట్కి చెప్పలేక, ఎవరో చెప్పుకోవాలో అర్థం కాక ఇవాళ సతమతమవుతున్న పరిస్థితులు. ముఖ్యంగా చక్కగా చదువుకొని అంతా అవగాహన కలిగి ఇటువంటి కేటుగాళ్ళ చేతుల్లో ఎవరైతే చిక్కుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
ఒక ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ కేటుగాళ్ళు గతి లేక ఇలాంటి మోసాలు పాల్పడే వాళ్ళు ఎలా మనకు గవర్నమెంట్ ఉద్యోగం మన పిల్లలకి ఇప్పించగలుగుతాడు? దీంట్లో ఉన్న మోసం ఏంటి అనేది గ్రహించలేక మోసపోతున్నారు. ఇప్పటికైనా యువత ఇటువంటి మోసగాళ్ళ చేతుల్లో చిక్కుకోవద్దు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు బుధవారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారుని ఇచ్చే కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రికి అంకురారోపణ మరియు ధ్వజారోహణ కార్యక్రమంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15 నుంచి 21వ తారీఖు వరకు కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి. అందులో మొదటి రోజు భాగంగా స్వామివారిని పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కూతురులు చేయడం జరిగిందండి. ఈ కళ్యాణోత్సవాలకి భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అమ్మవారిని పెళ్లి కుమార్తెలను చేయటం విశేష పూజలతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు సాయంత్రం అంకురారోపణ, ధ్వజారోహణ ఉంటుంది. రేపు ఉదయం విశేష హోమాలు, సాయంత్రం శేషవాహనం గ్రామోత్సవం ఉంటుంది. అలాగే ఎల్లుండి ఉదయం విశేష హోమాలు, సాయంత్రం గజవాహనోత్సవం ఉంటుంది. 18వ తేదీ ఉదయం స్వామివారికి విశేష హోమాలు, సాయంత్రం పూట ఎదుర్కోల ఉత్సవం, 7 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. 18వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. 15 నుండి 21వ తారీఖు దాకా సాలిగట్ల బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటారు. వైశాఖ మాసం బహుళంలో ఇది నుండి. అలాగే రేపు 18వ తారీఖు ఆదివారం రోజున విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో విరివిగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శించి తరించదలుచుకున్నాం. అలాగే స్వామివారం సాయంత్రం దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది కనుల విందుగా. కనుక భక్తులంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిగా కోరుచున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నారు. నిట్టాబాలు నందికంటి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగే శోభాయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లా సహ సంయోజక్ కారపూడి రమాదేవి, సీతారామ కళ్యాణ దేవస్థానం అధ్యక్షురాలు వీర్లపాటి విజయలక్ష్మి, హిందూ ధార్మిక యువజన సంఘం అధ్యక్షులు డికే మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మే 22వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా మన హనుమాన్ శోభయాత్ర కమిటీ వారు ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా ఎంతో మంది సంఖ్యాబలంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 22వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 4 గంటలకి జరిగేటువంటి ఈ శోభయాత్ర సుల్తానాబాద్ హనుమాన్ టెంపుల్ నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి స్వరాష్ట్రాకి దగ్గర దాకా కూడా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. దీన్ని ఈ 3 సంవత్సరాలు జరిగిన విధంగా అంతకన్నా కూడా గొప్పగా దిగ్విజయంగా ప్రతి ఒక్క ఎక్కువ సంఖ్యాబలం పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు, వ్యాపారస్తులు, యువత అందరూ కూడా పాల్గొని ప్రతి గడప నుంచి ప్రతి హిందూ సోదరుడు ఇది మా యాత్ర, ఇది మేము చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వేలాదిగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. 22వ తారీఖు గురువారం నాడు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
అలాగే సీతారామ కళ్యాణ దేవస్థానం తరపున హిందువులు అందరూ పాల్గొని ముఖ్యంగా మహిళలందరూ పాల్గొని ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీన శ్రీ హనుమాన్ శోభయాత్ర మన తెనాలి సుల్తానాబాద్ అహింసా గుడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సిబిఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలలో వెస్ట్బెర్రీ పాఠశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. 10వ తరగతి మరియు 12వ తరగతిలో విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలలో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ప్రతిభ పాఠశాల కీర్తిని మరింతగా పెంచింది. 12వ తరగతి ఫలితాలలో కార్తిక్ ఎంపీసీ 89%, విద్యాగంగా బైపీసీ 87.4%, శిఖర్ జైన్ బీఈసీ 86% మరియు ఐపీలో హిమజ, అక్షిత, కార్తిక, విద్యాగంగా, శ్రేయలు 100% మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. 10వ తరగతి ఫలితాలలో ఎం నమ్రత 97.2%తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 16% మంది 90% పైగా, 52% మంది 80% పైగా, 68% మంది 75% పైగా, 98% మంది 60% పైగా మార్కులు సాధించారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల నిబద్ధత, ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శన, తల్లిదండ్రుల సహకారానికి ఫలితమని చెప్పారు. వెస్ట్బెర్రీ పాఠశాల విద్యా నాణ్యతకు ఇది చక్కటి ఉదాహరణ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. హిందూ చైతన్య వేదిక మరాఠా యువక మండల ఆధ్వర్యంలో చావా సంభాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ లో సంభాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బతికితే శివాజీలా బతకాలి, మరణిస్తే సంభాజీలా మరణించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతగా చిత్రహింసలు చేసినా హిందూ ధర్మం వదిలి ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించిన సంభాజీ అందరికీ ఆదర్శమన్నారు. ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాస్, విహెచ్పి నగర అధ్యక్షులు రామాంజనేయులు, బజరంగ్ దళ్ బాలాజీ, బట్టి సుధాకర్, సంతోష్, మహేష్, వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, రమాదేవి, తూనుగుంట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని మహారాష్ట్ర కింద ఉన్న భారత భూభాగం అంతా విదేశీయుల దురాక్రమణ కాకుండా కాపాడిన మహావీరుడు. అదేవిధంగా అతని పోరాటంలో ఒకసారి ఔరంగజేబు సేనలకి చిక్కినా కానీ అతను తన ధర్మాన్ని వీడకుండా ధర్మమే మనకి ముఖ్యము, ధర్మో రక్షతి రక్షత అన్న దీన్ని ఆయన కట్టుబడి తన నాయనమ్మ జిజియాబాయి పెంపకంలో తన తల్లి చనిపోయినాక 2 సంవత్సరాల వయసులో తన తల్లి చనిపోయినాక జిజియాబాయి పెంపకంలో సంభాజీ మహారాజ్ పెరిగాడు. ఆ విలువలు, ఆ జీవనశైలి ధర్మ రక్షణ కోసం మనం ఉండాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే రాజ్యాన్ని, ప్రజల్ని రక్షిస్తుందన్న దీంతో అతను తన మతాన్ని మారమని ఔరంగజేబు ఎన్నిసార్లు చెప్పినా, పళ్ళు పీకిన చర్మం ఒలిచిన చివరికి నిలువెత్తుగా ఉరి తీయడానికి రెడీ అయినా కానీ తన ధర్మాన్ని మారనని చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా మన త్రివిధ దళాలు చేసినటువంటి విజయ్ శంకర్రావాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి మన విజయ దుందుబి మోగించారు. అది మన త్రివిధ దళాల యొక్క గొప్పతనం. కానీ మన వంతుగా మనం ఏమి చేయగలం అని ఒక్కసారి ఆలోచిస్తే, మొన్న గుజరాత్లో స్థానికులు పోలీసు వారు కలిసి ఒక డ్రైవ్ నిర్వహిస్తే అక్కడ 10,000 మంది రోహింగ్యాలు కానీ, పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ దొరికారు. వాళ్ళ వల్ల మన దేశానికి ఎంత చెరుకుంది అనేది మనం నిన్న పహల్గాం దాడి వల్ల మనం తెలుసుకున్నాం. ఛత్రపతి వీర శివాజీ మహారాజు పుత్రుడు సంభాజీ మహారాజు చాలామందికి ఎవరికీ తెలియదు. కానీ అతను ఔరంగజేబు బంధించి బాగా చిత్రహింసలు చేసి హిందూ మతం మారమని ప్రతిరోజుకి ఒక శరీర భాగాలని ఖండఖండాలుగా చేసినా కూడా అతను మారలేదు. అటువంటి మహనీయుని మన విద్యార్థులకి పాఠాంశాల్లో కూడా భాగంగా చేస్తే బాగుంటున్నాం. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు మన హిందువులు కూడా మతం మారకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటారని అనుకుంటున్నాం.
భీమవరపు విహాన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తండ్రి భీమవరపు దిలీప్ రెడ్డి, తల్లి తేజశ్రీలు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ ను కట్ చేసి విహానరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విహానరెడ్డి కుటుంబ సభ్యులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. భీమవరపు విహాన్ రెడ్డి 5వ పుట్టినరోజు సందర్భంగా దిలీప్ రెడ్డి, తేజస్వి గారు తాతయ్య, అమ్మమ్మ, చంద్రావతి నాయనమ్మ గారు ఈరోజు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. విహాన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు, ఆశ్రమవాసులు. విహాన్ రెడ్డి 5వ పుట్టినరోజు సందర్భంగా మన ఈ గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడానికి మేము సంకల్పించాము. వారి ఆశీర్వాదం మా మనవడికి ఉంటుందని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావురుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.